హాయ్ అండి అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీస్ వచ్చి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైలో ఫస్ట్ నేను పెరుగు, సాల్ట్, కారం, చికెన్ మసాలా అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు ఫ్రై చేసే విధానం చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి బగారా రైస్ అండి. బగారా రైస్కి బాస్మతి రైస్ 1 గ్లాస్ నానబెట్టానండి. ఇవన్నీ ఓల్ మసాలా దినుసులండి. చికెన్ ఫ్రైలోకి వచ్చి కొత్తిమీర, కరివేపాకు, బగారా రైస్లోకి ఏమో అండి 1 ఆనియన్, కొంచెం చిల్లీస్ వేద్దామండి. సరే అండి, చేసే విధానం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పడుతుంది, మీకు కావాల్సినంత వేసుకోండి. బగారా రైస్లో కొంచెం ఆయిల్, ఓకే అండి. ఆయిల్ హీట్ ఎక్కగానే వేసేద్దామండి. ఏం లేదండి, కొంచెం యాలక్కులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి వేయాలండి బగారా రైస్లోకి. నా స్టైల్లో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కిందండి, చికెన్ మొత్తం వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఈ లోపల బగారా రైస్లోకి సింగిల్ ఆనియన్ ఒకటి వేద్దామండి. ఓకేనండి, సింగిల్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అంతా కొత్తిమీర, ఓకే అండి. మిగతా కరివేపాకు, పచ్చిమిరపకాయలు చికెన్ ఫ్రైలోకి వేస్తున్నాను చూడండి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టించడమే అండి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఫ్రై కుక్ అవుతుందండి. మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదా మనం, సరిపోతుందండి అలాగా. బగారా రైస్కి చూసారా ఆనియన్స్ అవి అన్నీ మగ్గిపోయినాయి కదండి. నేనైతే బాస్మతి రైస్లోకి 1 గ్లాసుడు బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటానండి, సరిపోతాయి. ఓకే అండి, కొంచెం 1 స్పూన్ దాకా సాల్ట్ పడుతుందండి. అంతే అండి, మూత పెట్టేసుకోవడమే. మీకు రెడీ అయ్యాక చూపిస్తాను. ఫ్రై అవుతుంది. ఫ్రైకి కావాల్సినవి అన్నీ చెప్పాను కదండి. మ్యాగ్నెట్కి ఏమో వేసాను కదండి. తర్వాత కొంచెం సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, కారం, నేను ఇంట్లో చేసిన మసాలా అండి, సీక్రెట్ రెసిపీ. మీకు కావాలితే కామెంట్ చేయండి, చెప్తాను. ఓకే అండి, బాయ్ అండి. రెడీ అయిపోయింది చూసారా చికెన్ ఫ్రై. ఇదిగోండి బగారా రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్న కొంచెం గార్నిష్కి కొత్తిమీర చల్లుతున్నాను, అంతే అండి. సూపర్గా ఉంటుందండి, మీరు నా స్టైల్లో ట్రై చేయండి. చికెన్ ఫ్రైలోకి ఫస్ట్ మ్యాగ్నెట్లోకి అన్నీ వేసేసాం కదండి.
ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేస్తే ఒక 5 మినిట్స్ అయిపోయినట్టే అండి. ఓకే అండి. కొత్తిమీర సిమ్లో పెట్టి ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేస్తండి టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. నా స్టైల్లో మీరు కూడా చేయండి. ఓకేనా అండి. ప్లీజ్ నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే అండి, బాయ్.